My name is Vikrant Anavaras and I'm his friend Sriram Satvik and we are going to where? Kerala. Check post. Hello beautiful people, welcome back to my channel. This is Vikrant and you're watching Anura's Amar. So రొటీన్ డైలాగ్ వచ్చేసి చాలా డేస్ తర్వాత బ్లాగ్ అప్లోడ్ చేస్తున్నా. యాక్చువల్గా దిస్ టైం మాత్రం చాలా రీజన్స్ ఉన్నాయి. లైక్ లైఫ్ అప్ అండ్ డౌన్ అయిపోయింది అనమాట. సో అదంతా ఏంది అనేది నేను లైక్ ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత మాట్లాడతా. సో మన ట్రిప్ వచ్చేసి కేరళ పోతున్నాము. లైక్ 5 days ట్రిప్ అనమాట, 5 to 6 days ట్రిప్. సో ఎక్స్ట్రా అయినా అవ్వచ్చు, అది తెలియదు మనకి. సో ఇప్పుడు ఈ ట్రిప్ వచ్చేసి కేరళకి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి వయనాడ్. ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్ నుంచి వయనాడ్ వచ్చేసి 837 kilometers అనుకుంటా. సో చలో ఇంకా. అండ్ అక్కడే మా ఛానల్ ఫస్ట్ ఎమోషన్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ మన ఏఎంఎఫ్ఎంలో జాయిన్ అయిపోండి. సో చలో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాం. సో రైట్ నో మనమైతే విప్రో సర్కిల్ దగ్గర ఉన్నాము. అండ్ ఇక్కడి నుంచి రైట్ సైడ్ తీసుకొని వెళ్ళిపోతే సీదా అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేసాం. ఇంకా స్ట్రైట్ రోడ్ మొత్తం అరౌండ్ 600 kilometers ఏమో ఉంది. బెంగళూరు ఫస్ట్ డెస్టినేషన్. బెంగళూరు నుంచి నెక్స్ట్ వచ్చేసి మనకు వయనాడ్ వెళ్ళిపోతాము, ఎందుకంటే ఇది మొత్తం బెంగళూరు రూట్ అనమాట. అండ్ నేను మీకు ఓవరాల్ ట్రిప్ డీటెయిల్స్ మొత్తం మీకు లాస్ట్లో చెప్తాను అనమాట. అంటే లైక్ బడ్జెట్ ఎంత అయింది, ఎట్లా పోతే బెస్ట్, లైక్ కార్ రూటా లేకపోతే బైక్ రూటా ఆర్ మేబీ ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ ఏది బెస్ట్ అని నేను మీకు చెప్తాను లాస్ట్లో. సో చలో ఇంకా చిన్నగా అట్లా ట్రావెలింగ్ టైం ల్యాప్స్ ఎంజాయ్ చేయాలి. సో ఏ గైస్ రైట్ నో కొత్తగూడ కాడ ఉన్నాము. అండ్ ఇంకా వయనాడ్ పోనీకి దగ్గర 738 kilometers ఉంది. అండ్ మనం బెంగళూరు నుంచి వెళ్ళిపోతున్నాము. సో బెంగళూరు నుంచి ఎందుకు పోతున్నామని చెప్పేసి అంటే చిన్న అట్లా రెయిన్కి సంబంధించిన యాక్సెసరీస్ తీసుకుందాం అనుకుంటున్నాము. అంటే లైక్ రెయిన్ కోట్స్ అయినా అలాంటివి కొన్ని తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాము. అండ్ అట్లనే ఇక్కడ నుంచి పక్కన కర్నూలు ఇంకా ఒక 67 kilometers అయితే కర్నూలు వస్తుంది. సో కర్నూలు పోయిన తర్వాత డ్రైవింగ్ సీట్ చేంజ్ చేసుకుంటాను అనమాట. అంతే అప్పటి నుంచి నేను నడుతూ వస్తున్నా, ఆల్మోస్ట్ 150 kilometers ఏమో నడుతూ వస్తున్నా. సో నెక్స్ట్ ఇంకా డ్రైవింగ్ చేంజ్ చేసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను అనమాట. సో రెస్ట్ తీసుకుంటే మళ్ళీ మార్నింగ్ నేను కేరళలో నడపాలి. సో చలో ఇంకా. అండ్ అట్లనే రేపు మార్నింగ్ బనాసుర డ్యామ్ సంథింగ్ ఒకటి ఉంది, అదన్నా లేకపోతే చెంబ్రా పీక్ ఉంది. సో ఈ 2 places ఏదన్నా ఒకటి వెళ్ళిపోతాము. అండ్ ఈవినింగ్ వచ్చేసి లైక్ సన్సెట్ సంబంధించిన ఒక లైక్ వ్యూ పాయింట్కి వెళ్ళిపోతాము. ఎందుకంటే ఈవినింగ్ మనం అది చూసుకొని నైట్ హోటల్లో స్టే చేసి చిన్న అట్లా చిల్ అయిపోతే సెట్ అయిపోద్ది. ఎందుకంటే ఈరోజు నైట్ మనకు నిద్ర ఉండదు కాబట్టి. సో చలో ఇంకా లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్. హే గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అనంతపురం. సో నైట్ మొత్తం స్లీప్ వేసినా అనమాట. నైట్ ప్రవీణ్ గారు బండి తోలిండు. సో వాడు కొంచెం నడిపేటప్పుడు నాకు భయం అయిందన్నమాట. లైక్ సరిగ్గా నిద్ర కూడా పోలేదు, ఎందుకంటే వాడు ఫస్ట్ టైం అన్న మనం నడపడం. అండ్ మోరోవర్ హైవే బెంగళూరుకి లైక్ హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవే గలీజ్ ఉంటుంది అసలుకి. సో రైట్ అయితే అనంతపురం కాడ చిన్న అట్లా స్టే తీసుకున్నాం అనమాట. లైక్ ఆయన స్టాప్. అండ్ బ్యాక్గ్రౌండ్లో మీరు సన్ చూడొచ్చు, దట్ లుక్ సో ప్రిటీ. ఇంకా దెర్ ఆర్ మోర్ 489 kilometers. యాక్చువల్గా మనం చిక్కబల్లాపూర్కి వెళ్తున్నాము. చిక్కబల్లాపూర్లో ఆదియోగి స్టాచ్యూ చూసుకొని అండ్ అక్కడ నుంచి వెళ్ళి బెంగళూరులో డెకేతలో ఒక చిన్న షాపింగ్ ఉంది, అది చేసేసుకొని సీదా వయనాడ్కి వెళ్ళిపోతాం. మొత్తం 489 kilometers ఉంది ఇంకా ఇప్పటి నుంచి. సో చలో లెట్స్ గో. ఇక్కడ చిన్న అట్లా టీ బ్రేక్ తీసుకొని అండ్ కొద్దిసేపు అయిపోయి సో మళ్ళీ నేను కార్ తీస్తాను అనమాట. చలో ఇంకా లెట్స్ గో.
సో మొత్తానికి అయితే బెంగళూరు ఎంటర్ అయిపోయినాము. మీరు చూస్తారు కదా వెదర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. బెంగళూరులో లైక్ అవుట్స్కట్స్లో వెదర్ చాలా బాగుంటుంది. సీరియస్లీ దట్ లుక్స్ సో గుడ్. అండ్ చిక్కబల్లాపూర్లో స్టాప్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాం కదా. సో స్టాప్ తీసుకోవట్లేదు ఎందుకని చెప్పేసి అంటే మనకు టైం సరిపోదు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే డెగతలంలో షాపింగ్ చేస్తున్నాము. సో అక్కడ టైం అయ్యే ఛాన్సెస్ ఉన్నది. సో అందుకే మనము చిక్కబల్లాపూర్ స్టాప్ తీసుకోవట్లేదు, డైరెక్ట్గా వైనాడ్కి వెళ్ళిపోతున్నాము. చలో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో హే గైస్, మనమైతే ప్రజెంట్ ఇప్పుడు బెంగళూరులో ఉన్నాము. ఇది వచ్చేసి నాగబారవి అని చెప్పి ప్లేస్ ఇది. సో ఇక్కడ ఏమైందని చెప్పేసి అంటే మన కార్ పంక్చర్ అయిపోయింది. సో మీకు చూపిస్తాను. సో మన కార్ అయితే పంక్చర్ అయిపోయింది. సో రైట్ నో అయితే మనం ఒక టనల్ కింద ఉన్నాం అన్నమాట, లైక్ ఒక సబ్వే కింద. సో ఇది టైర్ పంక్చర్ అయింది. సో అది ఇప్పుడు మనోడు స్టెప్ని తీసిన తర్వాత వీ హ్యావ్ టు దానికి ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇంకా జస్ట్ ఒక 250 కిలోమీటర్స్ మాత్రమే ఉంది వైనాడ్కి. అండ్ అక్కడ నుంచి నాకు తెలిసి ఒక 70 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అనుకుంటా. లైక్ మనం పోవాల్సిన ప్లేసెస్ ఏమైనా కానీ లైక్ చెంప్రా పీక్ అయినా లేకపోతే బనాసురా డ్యామ్ అయినా ఏదైనా కూడా మినిమం 60 to 70 కిలోమీటర్స్ దూరం ఉంది. సో అక్కడికి వెళ్ళిపోతే నైట్ రిసార్ట్ తీసుకొని స్టే చేసామని చెప్పేసి అనుకున్నాము. అండ్ అట్లనే బెంగళూరు మీ అందరికీ తెలుసు కదా, నేను లాస్ట్ టైం లైక్ ఒక 3-4 months బ్యాక్ నేను ఇక్కడే ఉన్నా. ఐ నో ఎవ్రీ ప్లేస్. సో చలో ఇంకా ఇది దాటిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు మైసూర్ వస్తుంది. ఈవెన్ మైసూర్కి కూడా వెళ్ళినా నేను. ఒకవేళ వీలైతే ఇప్పుడు స్టాప్ అయితే కావచ్చు మేబీ మైసూర్లో. సో చలో ఇంకా ఇది ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ ద వ్లాగ్. మొత్తానికి అయితే టైర్ పంక్చర్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ ఈరోజు వచ్చేసి ఈద్ ఫెస్టివల్. సో ఇక్కడ ఉన్న పంక్చర్ షాప్ వాళ్ళందరూ ముస్లిమ్సే. సో మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఇట్స్ ఆల్మోస్ట్ 3 to 4 hours టైం పట్టింది. ఎనీవే ఇట్స్ డన్. సో మళ్ళీ ట్రావెలింగ్ స్టార్ట్ చేసినాము. అండ్ యూ కెన్ సీ ద వెదర్. మొత్తానికి అయితే మనం ప్రజెంట్ బెంగళూరు టు మైసూర్ ఎక్స్ప్రెస్ వేలో ఉన్నాము. నెక్స్ట్ లెవెల్ ఉంది లొకేషన్ మాత్రం. మీరు ఇంతకుముందు వీడియోలో చూసారు కదా. సో లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇక్కడ బ్యాక్ మనకు సాత్విక్ కనిపిస్తారు. సో వీటిని అందరికీ తెలిసి అనుకుంటా లైక్ మన లాస్ట్ ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు దీన్ని బాగా రోజు చేసినాం అన్నమాట. సో వాడు ఇప్పుడు పడుకొని ఉన్నాడు, ఎందుకంటే నైట్ మొత్తానికి నిద్ర లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రవీణ్ గారు, వీడు కూడా మీకు తెలుసు. సో ఇంకా 256 kilometers టు గో ఎక్కడికి, వైనాడ్కి. సో ఎప్పుడే మేము ఇంకా రిసార్ట్ బుకింగ్ చేసుకుంటున్నాం అనమాట. అంటే లైక్ వైనాడ్కి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఒక్క డే అయినా రిసార్ట్లో ఉంటే ఆ నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అనే థాట్లో ఉండే. సో చూస్తున్నాం రిసార్ట్ ఒకవేళ బుక్ అయిందంటే సీదా అక్కడికి వెళ్ళిపోతాం. మ్యాక్సిమం ఒక 3 hours వెళ్ళిపోతాం కావచ్చు. అండ్ అట్లనే మైసూర్లో స్టాప్ పెట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటాం, ఎందుకంటే మైసూర్ ప్యాలెస్ ఉంటుంది కదా. సో అది చూద్దాం అనుకున్నాము, కానీ వీలైతే తెలియదు. ఇట్ డిపెండ్స్. చాలా ఇంకా ఎంజాయ్ ద నేచర్, నెక్స్ట్ లెవెల్ ఉంది. సో హే గైస్, మొత్తానికి అయితే మనం మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. యాక్చువల్లీ ఇంతకుముందు లంచ్ బ్రేక్ తీసుకున్నాం అనమాట. సో ఎక్కడ తిన్నామని చెప్పేసి అంటే లైక్ పక్కన ఒక ట్రక్ ఉండే రోడ్ మీద. సో అక్కడికి వెళ్ళి తింటుండగా వర్షం పడుతుందని చెప్పేసి అని పక్కన ఒక షాప్ ఉండే. అది వచ్చేసి లైక్ బ్రాహ్మిన్ షాప్ అంట, మాకు తెలియదు అది. మొత్తం వెజ్ రెస్టారెంట్ అది. సో అక్కడ కూర్చొని మేము తిందామని చెప్పేసి అని కూర్చున్న వెంటనే ఓనర్ వచ్చేసి లైక్ వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. లైక్ మేము ఆల్రెడీ తింటున్న మధ్యలోనే వచ్చి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. నిజంగా ఎంత కోపం వచ్చిందంటే ఇప్పటికి కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ పీపుల్ ఉన్నారా అని చెప్పేసి అని అనిపించింది. బట్ ఎనీహౌ మొత్తానికి అయితే తినేసినాం, అయిపోయింది. సో డ్రైవింగ్ సీట్ కూడా చేంజ్ చేసుకున్నాం, ఎందుకంటే లైక్ చాలా డిస్టెన్స్ నుంచి నడుపుకుంటూ వస్తున్నాం కాబట్టి డ్రైవింగ్ చాలా ఇబ్బంది అయిపోయింది. సో మళ్ళీ ప్రవీణ్ గారు డ్రైవింగ్ చేస్తుండ్రు. ఇక్కడ నుంచి వెళ్ళి సీదా వయనాడ్కి వెళ్ళిపోదాం. ఇంకా వయనాడ్లోనే స్టాప్ తీసుకుందామని చెప్పిన థాట్లో ఉండే. చూద్దాం వాట్ హ్యాపెన్స్. Many hours later.
సో హే గైస్ రైట్ నౌ అయితే మనం కర్ణాటక బార్డర్ దగ్గర ఉన్నాము. యాక్చువల్లీ ఇక్కడ బస్ స్టాప్ ఉందన్నమాట, ఇక్కడ ఆయనము ఎందుకు అని చెప్పేసి అంటే లైక్ ఫుడ్ తీసుకుందాం అని చెప్పేసి అని.